దేశం మొత్తము ఇండియా కూటమిలో ఉన్నటువంటి సోషలిస్టు నాయకుల యొక్క ఒత్తిడితోన రాహుల్ గాంధీ ఈరోజు భారతదేశంలో కులగణన జరగాలని చెప్పేసి దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈ కులగణన చేసినటువంటి రిపోర్ట్ని ఇవ్వడానికి ఆ కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతోనే కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీతోనే కానీ సంబంధం లేకుండా కులగణన రిపోర్ట్ని బయట పెట్టాల్సినటువంటి అవసరము కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ ఈ రోజు వరకు కులగణన చేసి ఆ లెక్కల్ని బయట పెట్టలేదు. కులగణన అంటే మనకు ఓన్లీ తల లెక్క మాత్రమే కాదు, ఈ జనాభా ఇంత ఉంది అని మాత్రమే కాదు, ఇక్కడ ఉద్యోగాల రాజకీయాలలో అనేక రంగాలలో వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటిది, వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఏందనేటువంటి ఒక తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రణాళిక పత్రము అది మొత్తం చేసి గిట్లా లోపల పెట్టుకున్నారు. ఈరోజు వీళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు, పార్లమెంట్లో బీజేపీ దాన్ని అమలు చేస్తలేదు. వీడు చేస్తలేడు, వాడు ఇస్తలేడు. వీడు చేయకపోవడానికి కారణం ఏంది, వాడు ఇవ్వకపోవడానికి కారణం ఏంది?